దేశంలో బీజేపీ ప్రభుత్వం గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా కొనియాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం దళిత, గిరిజనుల, మైనార్టీలపై దాడులను ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వ సాధన, ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. దేశంలో మతోన్మాద పాలన సాగుతోందని, అణచివేత, అంటరానితనం, కుల, మత వివక్షత, హింస పెట్టలేకపోయిందని, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కనుసన్నల్లో భారత రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టామని, ప్రజలందరూ కూడా కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రార్థనా రోడ్లపై తరలించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నగర కార్యదర్శి శ్రీరామ్, శ్రీనివాసరావు, ఉప్పుటూరి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. 9,000 పైచిలకు ఎస్సీల పైన తీవ్రమైనటువంటి నిర్బంధ కేసులు పెట్టడం అనేది జరిగింది. అలాగే ఎస్టీల పైన 12,900 చిల్లర కేసులు పెట్టడం అనేది జరిగింది. మహిళల పైన 4.45 లక్షల కేసులు పెట్టడం అనేది జరిగింది. అట్లాగే ఆదివాసీల పైన, ఇతర అనేక పేద అట్టడుగు వర్గాల పైన తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, లేకపోతే హిందుత్వ లేదా హిందూ మతోన్మాద రాజ్యంలో ఉన్నామా అనేది అర్థం కానటువంటి స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు సాధారణ మధ్యతరగతి ప్రజలే కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారికే రక్షణ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కోర్టుల్లోనే మనువాదాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళపైన దాడులు చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని అభిమానించే వాళ్ళు కానీ, కోరుకునే వాళ్ళు కానీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించాలనే తలుపు ఉన్నటువంటి వాళ్ళు కానీ